దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, అంత్యకాలంలోనికి మనము వచ్చి ఉంటున్నాం. చివరి దినాలు ప్రభు త్వరగా రానై ఉంటున్నాడు. దానికి సూచనలు అనేకములు మనకు కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇలా శ్రమల కాలంలో రెండవ 3.5 సంవత్సరాలలో జరిగే సంఘటనలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. 7 శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు సంఘానికి శ్రమలు, రెండవ 3.5 సంవత్సరాలు యోధా ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు అని మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే దేవుడు 2 రకాలైనటువంటి ప్రజలకు అంతఃపురాన్ని సిద్ధపరిచాడు. పరిశుద్ధులైన దేవుని సంఘానికేమో పరలోకంలో అంతఃపురాన్ని సిద్ధపరిచాడు. యోధా ఇశ్రాయేలు ప్రజలకేమో చెప్పండి అరణ్యంలో ఉన్నటువంటి ఒక కొండ గుహలో అంతఃపురాన్ని సిద్ధపరిచాడు. 3.5 సంవత్సరాల శ్రమల కాల అనంతరం చకచకా కొన్ని సంఘటనలు, ఇన్సిడెంట్స్ జరుగుతాయని మనం చెప్పుకుంటూ వస్తాము. మొట్టమొదటిది ఏంటి అంటే సాతానుడు వాళ్ళ చీకటి శక్తులు బ్యాట్మని భూమి మీద పడిపోతారు. వెంటనే క్షణం కూడా కాదు, రెప్పపాటులోనే సంఘం పరలోకానికి కొనుక్కోబడుతుంది. ఇది చూసినటువంటి వెంటనే ఈ యొక్క యాంటీ క్రైస్ట్ ఏం చేస్తాడు అంటే మూడవదిగా వెళ్ళి నేనే దేవుడను అని వెళ్ళి యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయంలో వాడు కూర్చుంటాడు. 4వదిగా 4 ప్రవచనాలు దానియేలు 9:27లో వ్రాయబడినటువంటి నాశనకరమైన హేయ వస్తువు, దాన్నే కోట్ చేస్తూ యేసు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 24:15-16లో, మరి దాన్ని చూడగానే నాశనకరమైన హేయ వస్తువు దేవుని పరిశుద్ధ స్థలంలో కూర్చుండుట మీరు చూడగానే మీరేం చేయాలంటాడు? యోదయాలో ఉండువాడు ఎక్కడికి పారిపోవాలి? కొండలకు పారిపోవాలి. ఈ 3 ప్రవచనాల నెరవేర్పు ప్రకటన గ్రంథం 12:13-14 వచనాలలో నెరవేర్పు జరుగుతుంది. ప్రవచనంగానే ఉంది ఈ 3 ప్రవచనాలు. అది ఇంకా నెరవేర్పు జరగలేదు, అది పెండింగ్ లోనే ఉంది. అతి త్వరలో ఆ ప్రవచనాల నెరవేర్పు జరగటానికి ఆయత్తమవుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యేసు ప్రభు చెప్తున్నటువంటి ఆ కొండ ఎక్కడుంది అంటే అరణ్యంలో ఉందని మనం ప్రకటన గ్రంథం 12:13-14 వచనాల్లో మనం చదువుకుంటున్నాం. ఆ కొండ ఎక్కడుంది చెప్పండి? అరణ్యంలో ఉంది. చదువుకుందాం ఒకసారి, మనకు క్లారిటీ అర్థమవుతుంది బాగా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో ఆ ఘట సర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి ఆ మగ శిశువును కన్న స్త్రీని హింసించును. అందువలన ఆమె అంటే ఎవరు? యోధా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాసు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడ్డాయి అని మనము చదువుకుంటా వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ అరణ్యం ఎక్కడుంది? కొండ అయితే యేసు ప్రభు చెప్పినటువంటి కొండలకు పారిపోవాలని చెప్పిన కొండ అరణ్యంలో ఉంది. ఆ కొండ ఎక్కడుంది? గత వారంలో మనం చూసాం, ఇజ్రాయేల్ కంట్రీ చుట్టూ అరణ్యాలే. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలోనే ఉన్నాడు. యేసు ప్రభు బాప్తిస్మ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? అరణ్యానికే. అపవాది చేత శోధించబడటానికి అరణ్యానికే తీసుకుని పోయినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ అన్ని అరేబియాలో ఉన్నటువంటి ఆ మొత్తం అరణ్యాలే అని కూడా మనము చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ అరణ్యానికి పారిపోవాలి? యేసు ప్రభు చెప్పిన అరణ్యం ఎక్కడుంది అని మనము చూసినట్లయితే గత వారం చెప్పుకున్నాం. అది ఎక్కడుందని చెప్పుకున్నాం మనము? ఏదోము అనే దేశంలో ఉంది కదండి. ఏదోము అంటే ఏంటి? ఏదోము అంటే ఏశావుకు మరొక పేరు ఏదోము. ఆ మాట చదువుకుందాం. ఆదికాండము 36వ అధ్యాయము 8-9 వచనాలలో, ఆదికాండము 36వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకుంటే, అప్పుడు ఏశావు శేయీరు మన్యంలో నివసించును. ఏశావు అనగా ఏదోము అని ఈ భాగంలో మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ అరణ్యము ఎక్కడుంది? ఏదోము దేశంలో ఉంది కదండి. ఏదోము దేశంలో సెలా అనే ఒక పట్టణం ఉంది. సెలా అనే పట్టణం. ఆ సెలా అనే పట్టణం ఎక్కడుంది అంటే ఏదోము దేశంలో ఉన్నటువంటి అరణ్యంలో కొండ ఉంది. ఆ కొండ పైన సెలా అనే ఒక పట్టణం కట్టబడింది. దానికి ఇంగ్లీష్ లో బోత్రా అంటారు, తెలుగులోకి వచ్చేసరికి బోస్రా కదండి. పూర్వం ఆ కొండ పైన కట్టబడినటువంటి పట్టణానికి పూర్వం సెలా అని పిలిచేవాళ్ళు. దాన్నే ఇంగ్లీష్ లో ఏమని పిలిచారు అంటే బోత్రా. దాన్ని తెలుగులో ఏమని పిలుస్తున్నారు? బోస్రా అనే పేరు దానికి ఇవ్వబడి ఉంది. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలు శత్రు దేశాలు వాళ్ళ మీద దాడి చేసినప్పుడల్లా కదండి, చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు వారి మీద దాడి చేసినప్పుడల్లా కూడా వాళ్ళు ఎక్కడికి పారిపోయేవాళ్ళు? ఆ అరణ్యానికే పారిపోయేవాళ్ళు. నార్త్ వైపు వెళ్తేనేమో సిరియా వాళ్ళు చంపుతారు, సౌత్ వైపు వెళ్తేనేమో ఈజిప్ట్ వాళ్ళు చంపుతారు, పడమటి వైపు వెళ్తేనేమో మరొకరు చంపుతారు. కాబట్టి వాళ్ళు ఎటు పారిపోయేవాళ్ళు అంటే
ఇప్పుడు ఎటు వెళ్ళాలి? వెస్ట్ వైపు వెళితే ఇతరులు చంపుతా ఉంటారు. ఎటు వెళ్ళినా కానీ శత్రు దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎటు వెళ్ళాలి? బీసీ అంటే క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేలీల దేశం మీదకి దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చి దొరికిన వాళ్ళని దొరికినట్లు ముక్కలుగా నరుకుంటూ పోయాడు కదండి. అటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలు తూర్పుకు పరిగెత్తి దక్షిణ వైపు తిరిగారు కదా. తూర్పుకు పరిగెత్తి దక్షిణ వైపు తిరిగారు. అక్కడ ఏదోము అనే దేశం ఉంది. ఆ దేశంలో సెలా అనే పట్టణం ఉంది. ఇంగ్లీష్ లో బోస్రా, తెలుగులో బోస్రా అంటారని మనము ఇప్పుడే చెప్పుకున్నాం. కాబట్టి ఏదోము అంటే ఎవరు? ఏశావు పిల్లలు కదండి. ఏశావుకు పుట్టిన పిల్లలే ఏదోము దేశంలో ఉంటున్నారు. ఏదోము సంతానమే ఏశావు పిల్లలే, ఏశావు సంతానమే ఏదోమీయులు. కాబట్టి ఏదోము అంటే ఏశావు పిల్లలు, ఇశ్రాయేలీలు అంటే యాకోబు పిల్లలు. యాకోబు ఏశావులు ఎవరు? వాళ్ళు అన్నదమ్ములు కదా. ఇప్పుడు ఎక్కడో నుంచి వచ్చినటువంటి బబులోను రాసైనటువంటి నెబుకద్నెజరు యాకోబు పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలను చంపుతుంటే ఈ ఇశ్రాయేలీలు ఏమనుకున్నారో తెలుసా? అరే, ఏదోము దేశంలో మా పెదనాన్న సంతానం పిల్లలు ఉన్నారు, వాళ్ళు మేము అన్నదమ్ములమే కదా. కాబట్టి వాళ్ళ పట్టణంలోనికి పారిపోతే వాళ్ళు మమ్మల్ని కాపాడతారు అని అనుకుని వాళ్ళు ఏం చేశారు? ఏదోము పట్టణంలోనికి పారిపోయారు. కానీ ఆ ఏదోమీయులు ఏం చేశారు? ఇశ్రాయేలీల్ని నెబుకద్నెజరుకు అప్పగించారు. వాళ్ళు ఇశ్రాయేలీల్ని ముక్కలుగా నరికేసినట్లు మనము చూస్తా ఉన్నాం. మా బంధువులే కదా ఏదోమీయులు, మా రక్త సంబంధికులే కదా. కాబట్టి ఎక్కడో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మల్ని చంపుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ పారిపోయారు చెప్పండి? వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ ప్రధాన సంతానం అయినటువంటి ఏదోము దేశానికి పారిపోతే వాళ్ళని కాపాడలేదు సరిగదా. పైగా నెబుకద్నెజరుకు, బబులోను రాజైన నెబుకద్నెజరుకు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించినప్పుడు నెబుకద్నెజరు వాళ్ళని ముక్కలుగా నరికేసినట్లు మనము చూస్తా ఉన్నాం. కానీ ఈ ఇశ్రాయేలీలు అక్కడికి ఎందుకు పారిపోయినట్లు కదండి? అక్కడికే ఎందుకు పారిపోవాలి? సెలా అనే పట్టణానికి, ఏదోము దేశానికి, ఆ అరణ్యానికి, ఆ కొండకి ఎందుకు పారిపోవాలి అని అంటే ఎందుకు పారిపోయారు అంటే ఏదోము దేశంలోనికి గనక ఎవరైనా గనక పారిపోతే వాళ్ళు శత్రువులను పట్టుకోలేరు. ఇది రహస్యం కదండి. అది వాళ్ళు అక్కడికే ఎందుకు పారిపోయారు అని అంటే ఒకటేమో ఏదోమీయులు మా రక్త సంబంధికులు, వాళ్ళు మమ్మల్ని కాపాడుతారు అని పారిపోయారు. దానికంటే ముఖ్యంగా ఎవరైనా కానీ ఒకవేళ ఏదోము దేశంలో ఉన్నటువంటి సెలా పట్టణానికి కనుక పారిపోతే వాళ్ళను ఎవరు కూడా పట్టుకోలేరు, చంపలేరు అనేది ఒక థాట్ ఉంది. ఎందుకంటే ఓబద్యా గ్రంథానికి రండి మీరు. 3వ వచనంలో, ఓబద్యా గ్రంథం 3వ వచనం మనం చదువుకుంటే 3వ వచనంలో అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు అయి ఉండి ఎవరితో అంటున్నాడు దేవుడు? ఈ మాటలు ఎవరితో అంటున్నాడండి? మొదటి వచనంలో మొదటి లైన్ లో వ్రాయబడినటువంటి ఏశావును గురించి, ఏదోమును గురించి దేవుడైన యెహోవా ఈ మాటను పలుకుతున్నాడు. ఏదోమీయులు ఏమనుకుంటున్నారు అంటే, ఏశావు సంతానం ఏమనుకుంటున్నారంటే 3వ వచనంలో అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు అయి ఉండి కొండ సందుల్లో నివసించువాడా, దేవుడు అంటున్నాడు ఏదోముతో, నన్ను క్రిందకి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రములలో నీవున్న దాన్ని కట్టినను అక్కడి నుండి నేను నిన్ను క్రింద పడవేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ఈ ఏదోము దేశంలో బొస్రా అనే పట్టణం ఉంది. సెలా అని చెప్పుకున్నాం కదా. దానికి మరొక పేరేంటి? బోస్రా లేక బోస్రా అనే పట్టణం ఉంది. కాబట్టి అది ఎక్కడ కట్టబడింది? అత్యున్నతమైనటువంటి కొండ మీద, పర్వతం మీద అది కట్టబడింది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే రాబోయే అతి త్వరలోని భయంకరమైనటువంటి సిచ్యువేషన్ జరగబోతుంది. మనం యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలీల కొరకు, కంట్రీ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ సంఘం మాత్రమే కాదు, యెరూషలేములో లేక ఇశ్రాయేల్ కంట్రీలో ఉన్నటువంటి యూదా ప్రజల మీద కూడా దుష్టుడైనటువంటి అపవాది వాడు ప్రపంచంలో ఉన్న మిలిటరీని, ఆ యొక్క చీకటి శక్తుల్ని, యాంటీ క్రైస్ట్ ని, అబద్ధ ప్రవక్తని తీసుకుని పోయి వాళ్ళని హింసించబోతూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనము ప్రతిరోజు అబ్రాహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు యూదా ప్రజల కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలో గడుపుతున్నాం. దేవా, వాళ్ళని ప్రభువా ఆ భయంకరమైనటువంటి రంపపు కోత నుండి మీరు తప్పించిన ఆయన కాపాడండి. ఎందుకంటే యేసు ప్రభు ప్రవచనం చెప్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 17వ వచనం నుండి 20వ వచనం వరకు గత వారం మనం చదువుకున్నాం. అది చలికాలమందైనను, అది విశ్రాంతి దినమందైనను రాకుండా మీరేం చేసుకోమంటున్నాడు? ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. అతి భయంకరమైనటువంటి శ్రమ, అటువంటి శ్రమ నుండి యోధా ప్రజలను తప్పించమని మనమందరం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నామంటే ఎదోము దేశంలో ఏముంది చెప్పండి? బోస్రా అనే పట్టణం ఉంది కదా. అంటే ఎదోము దేశంలోనే అరణ్యం ఉంది. ఆ అరణ్యంలోనే ఆ యొక్క బోస్రా అనే ఆ కొండ ఉంది. ఆ కొండ పైన బోస్రా అనే పట్టణం కట్టబడినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. ఒకప్పుడు దాన్ని బోస్రా అని పిలిచారు, కానీ ప్రస్తుతం ఈ రోజు అన్నమాట పెట్రా అని పిలువబడుతుంది. పెట్రా లేక బోస్రా అని పిలువబడుతుంది. అది ఎత్తైనటువంటి పెట్రా అనే ఆ యొక్క పట్టణం లేక బోస్రా అనే పట్టణం లేక సెలా
అనే పట్టణం లేక బోత్సరా అనే పట్టణం అది ఎత్తైనటువంటి అరణ్యంలో, ఎదోమ దేశంలో ఉన్న అరణ్యంలో ఎత్తైన పర్వతం మీద అది కట్టబడి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎదోమ దేశానికి ఎందుకు పారిపోయారు అంటే, ఒకటి ఫస్ట్ రీజన్ ఏమని చెప్పుకున్నాం, వాళ్ళు మా రక్త సంబంధికులు, వాళ్ళు మమ్మల్ని కాపాడతారు అని వెళ్ళారు. కానీ వాళ్ళు కాపాడలేశారు కదా, వాళ్ళని పట్టించారు, వాళ్ళు ముక్కలు నరకబడ్డారు. రెండవ రీజన్, అసలు మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ అరణ్యంలో ఒక కొండ ఉంది, కొండ పైన ఆ పర్వతం పైన ఆ సెల బోత్సరా పెట్రా అనే పట్టణం కట్టబడింది కదండి. ఆ పట్టణంలోకి గనక పారిపోతే ఎవరు కూడా వాళ్ళని పట్టుకోలేరు, వాళ్ళని చంపలేరు. ఎందుకంటే ఆ పట్టణం పైకి ఎక్కాలంటే కొండల మధ్యలో కుండా కదండి, ఆ పర్వత ఆ మధ్యలో కుండా 1.5 కిలోమీటర్ల చిన్న సందు ఉంటది. మనిషి పట్టేంత సందు కాలినడకన నడుచుకుంటూ 1.5 కిలోమీటర్లు పోతే గానీ ఆ కొండ పైకి ఎక్కలేరు కదా. కాబట్టి అదొక్కటే మార్గం. ఆ బండ సందును కనుక మూసివేస్తే బయట ఉన్న వాళ్ళు లోపలికి రాలేరు, లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేరు కదండి. కాబట్టి ఈ బండ సందుకుండా వెళ్ళే ఆ పర్వతం ఏషావు వంశస్థులు ఒక పట్టణాన్ని నిర్మించుకున్నారు. చిన్న ఇటుకలతో రాళ్లతో కాదండి. వాళ్ళు ఆ పట్టణాన్ని ఎలా కట్టుకున్నారంటే, ఆ పర్వతం మీద ఆ పర్వతంలోనే గుహలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ పర్వతాన్ని గుహలో ఏర్పాటు చేసుకుని, అంటే దాన్ని మోల్డ్ చేసుకున్నారు. పర్వతం రాళ్ళు ఉంటాయి కదా పైన పర్వతం, ఆ పర్వతపు కొండ రాళ్ళనే, ఆ పర్వతపు రాళ్ళనే వాళ్ళు మోడిఫై చేసుకుని గృహాలుగా కట్టుకున్నారు. అక్కడ ఒక పెద్ద పట్టణాన్ని, అందులోనే నివాసం ఉండేవాళ్ళు ఎదోమీయులు కదా ఒకప్పుడు. కాబట్టి మరి వాళ్ళు ఆ మోల్డ్ చేసుకుని చిన్న గృహాలుగా, కోటలుగా వాళ్ళు నిర్మించుకున్నారు. దాంట్లో దాదాపు ఆ పట్టణంలో పర్వతం పైన కట్టబడినటువంటి ఆ పట్టణం దాదాపు 50,000 మంది నివాసం ఉండొచ్చు కదండి. ఎంతమంది? 50,000 మంది నివసించగలుగుతారు. దాన్నే ఈ రోజు పెట్రా అంటారు. ఒకప్పుడు దాన్ని సెల లేక బోత్సరా అని పిలిచేవాళ్ళు. అది ఏశావు యొక్క నివాస స్థలం. ఏది? ఆ సెల లేక పెట్రా అనేది ఏశావు యొక్క నివాస స్థలం. అది ఎక్కడ కట్టబడింది? ఎత్తైనటువంటి పర్వత శిఖరం మీద కట్టబడినట్లు మనం చూస్తా ఉన్నాం. దాని దగ్గరకు ఏ శత్రువు కూడా వెళ్ళలేడు. ఎవరైనా వెళ్ళాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిగా 1.5 కిలోమీటర్ల ఆ యొక్క బండ సందులో కూడా కాలినడకన నడుచుకుంటూ పోవాలి. ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం. దాని ప్రారంభంలో, ఆ పర్వతం ప్రారంభంలో ఎంట్రెన్స్ లో వాళ్ళు దాని ద్వారాన్ని కనుక మూసివేస్తే లోపటి వాళ్ళేమో బయటకు వెళ్ళలేరు, బయట వాళ్ళేమో లోపలికి వెళ్ళలేరు అని కూడా మనము చెప్పుకున్నా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పర్వత శిఖరం మీద నివసించే వాళ్ళకి ఒక గర్వం ఉంది. ఏంటి అంటే, ఎవడు మమ్మల్ని ఏమీ చెయ్యలేడు, ఎవడు మా మీద కత్తి గాని ఖడ్గం గాని ఎత్తలేడు, ఎవడు మమ్మల్ని చంపలేడు. ఎవరైనా మాకు హాని చేయాలనుకుంటే ఈలోగా బండ సందుల్లో నుండి వస్తున్నటువంటి వాళ్ళ మీద పైనుండి, ఆ పర్వత శిఖరాగ్రం నుండి మేము పైనుండి బండరాళ్లు వేసి వాళ్ళని మేమే చంపగలం. అర్థమవుతుందండి. వీళ్ళు ఒకవేళ పొరపాటున వాళ్ళు ఆ ద్వారం మొయ్యకుండా తెరిచే గనక మర్చిపోతే అందులో కూడా ఏ శత్రువైన దొరబడి 1.5 కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ వస్తూ ఉంటే దాన్ని ముందుగానే మేము పసిగట్టి ఏం చేస్తా ఉంటాం, ఎక్కడో పక్షిరాజు గూడంత ఎత్తైన పర్వత శిఖరాగ్రాన గూడు కట్టుకున్నటువంటి మేము శత్రు రాకను మేము పసిగట్టి ముందుగానే పైనుండి బండరాళ్లు ఎత్తి ఆ 1.5 కిలోమీటర్ల కొండ సందుల్లో గుండా వస్తున్న వాళ్ళ మీద మేము ముందుగానే వేసి వాళ్ళని చంపగలం. అసలు ఎవడైనా బండ సందులో గుండా వస్తున్నాడంటేనే ముందుగానే ఆ సందును మేము మూసివేస్తాం అని ఎదోమీయులు అనుకునేవాళ్ళు. అందుకే దేవుడు ఏశావుతో ఏమంటున్నాడు, మరలా చదువుకుందాం. ఓబద్యా గ్రంథం 3వ వచనంలో అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, ఎవరితో అంటున్నాడు? ఏశావుతో, ఎదోమీయులతో, ఏశావు సంతానంతో అంటున్నాడు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోయావు. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రాలలో నీవు దాన్ని కట్టినా అచ్చట నుండి నేను నిన్ను క్రిందికి పడవేతును అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు. ఏంటి దీని అర్థం అంటే అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడు అని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోయావంటున్నాడు దేవుడు. నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోయావు. పక్షిరాజు గూడంతా ఎత్తున అంటే దీని అర్థం ఏంటి అంటే ఎత్తైన పర్వతం మీద కదండి, ఎత్తైన పర్వతం మీద పక్షిరాజు గూడంత ఎత్తులో నక్షత్రముల మీద తన నివాసాన్ని కట్టుకున్నట్లు ఏశావు ఫీల్ అవుతూ ఉండేవాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు పక్షిరాజు ఎత్తున గూడు కట్టుకున్నా కానీ అక్కడి నుండి నేను నిన్ను నీ గర్వమును బట్టి నిన్ను మోసం చేసుకుంటున్నావని మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. అయితే దేవుని పిల్లలారా, మనం ఒక సత్యాన్ని గమనించాలి. ఈ పర్వతాన్ని, ఆ ఎదోము దేశంలో ఉన్నటువంటి పర్వతాన్ని, ఆ పర్వతం పైన సెల అనే పట్టణం
లేక బోత్సరా లేక పెట్రా అనే ఆ పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలీల కొరకు నిర్మించినట్లు మనము చూస్తా ఉన్నాం కదండి. ఎదోమీయుల చేత దేవుడు ముందుగానే ఆ పట్టణాన్ని ఎవరి కొరకు కట్టించాడు అంటే ఇశ్రాయేలీల కొరకు. ఎందుకంటే చివరి దినాలలో అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో సెకండ్ 3.5 సంవత్సరాలలో ఇశ్రాయేలీలు కొండ మీదకి పారిపోతారు. ఇశ్రాయేలీలు ఎత్తైన శిఖరానికి పారిపోతే ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అక్కడికి వెళ్ళలేడా? ఏమండి, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం ఆ పర్వతం మీద కనుక ఎవడైనా ఎక్కి వెళితే 1.5 కిలోమీటర్ల బండ సందులో కూడా ప్రయాణం చేసుకుంటూ పైకి ఎక్కాలి. అక్కడకు ప్రవేశించిన తర్వాత అది దాన్ని ఏం చేస్తారు వాళ్ళు, ఆ ఎంట్రన్స్ ని మూసివేస్తారు. ఒక్కసారి కనుక మూసివేస్తే ఎవడు కూడా లోపటి వాడు బయటికి వెళ్ళలేడు, బయటి వాడు లోపలికి వెళ్ళలేడు. అయితే అంచె దినాలలో ఇశ్రాయేలీలను అక్కడ పారిపోవటానికి దేవుడు ముందుగానే ఆయన ప్రణాళికను గీసి ఎదోమీయుల చేత అక్కడ శిఖరాగ్రాన్ని కట్టించాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 24:16 ఆయన అంటున్నాడు, యోదయలో ఉండేవాడు చూసారా హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉండటం మీరు చూడగానే యాంటీ క్రైస్ట్ వెళ్ళి అక్కడ కూర్చోగానే నేనే దేవుడిని పలకగానే దీన్ని చదివేవాడు వినేవాడు ఏం చేయాలి, గ్రహించును గాక యోదయలో ఉండేవాడు ఇప్పుడు ఎక్కడికి పారిపోవాలి, కొండలకు. ఏ కొండలకు పారిపోవాలి అంటే ఎదోము దేశంలో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్న పర్వత శిఖరాగ్రానికి యేసు ప్రభు వారు, ఎందుకంటే అది కొన్ని వేల సంవత్సరాల క్రితం పాత నిబంధన కాలంలోనే దేవుడు వాళ్ళ చేత నెబుకద్నెజరు కాలానికి ముందే కదండి BC 586 సంవత్సరానికి ముందే దాన్ని వాళ్ళ చేత కట్టించి ఉంచాడు. అయితే ఈ అంచె దినాలలో ఈ సెకండ్ 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో యేసు ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు అక్కడికి పారిపోతారు. పారిపోయినప్పుడు ఇప్పుడు సాతాను అక్కడికి పోలేడా, యాంటీ క్రైస్ట్ అక్కడికి పోలేడా, అబద్ధ ప్రవక్త అక్కడికి పోలేడా, చీకటి శక్తులు పైనుండి అన్ని పడద్రోయబడ్డాయి. యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడినటువంటి ఆ యొక్క దేవదూతలు విడిపించబడ్డారే కదండి. పాతాళ అగాధంలో తీర్పు కొరకై కావల్లో ఉంచినటువంటి వాళ్ళందరూ విప్పబడతారు కదా, వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోలేరా, వాళ్ళని పట్టుకోలేరా అంటే వాళ్ళు ఎంత మాత్రం అక్కడికి చేరుకుంటారు కానీ వాళ్ళని పట్టుకోలేరు, చంపలేరు అని నా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. మనం అనుకుంటాం జనరల్ గా యాంటీ క్రైస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు, మొత్తం 207 దేశాలు అన్నింటినీ కూడా గుప్పిట్లోనే పెట్టుకున్నాడు, అందరూ కూడా వాడి అధికారం క్రిందకు వస్తారు అని మనం తలస్తూ ఉంటాం. కానీ లేదు, కొన్ని దేశాలు మీద వాడికి పవర్ లేదు కదండి, కొన్ని దేశాల మీద వాడికి పవర్ లేదు. ఏ దేశాలు? మీ దానియేలు గ్రంథం తర్వాత చదువుకోండి, 11వ అధ్యాయం. సమయం అయిపోవస్తుంది కాబట్టి నేను ముగించాలని ఇష్టపడుతున్నా. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40-41 వచనంలో మనం కనుక చదువుకుంటే యాంటీ క్రైస్ట్ కి మరి నార్త్న అంటే ఉత్తర దిక్కున ఉన్నటువంటి సిరియా దేశం మీద వాడికి అధికారం ఉంటుంది, దక్షిణాన ఉన్నటువంటి ఐగుప్తు దేశం మీద వాడికి అధికారం ఉంటుంది, పడమటన అధికారం వాడికి ఉంటుంది, ప్రపంచం అంతా వాడికి అధికారం ఉంటుంది కదండి. నేనే దేవుడను, నేనే రక్షకుడును, నేనే ప్రభువుని. 666వ ముద్ర మీ కుడి చేతి మీద గాని మీ నొసట గాని వేసుకోవాలి, లేకుంటే కొనటం గాని అమ్మటం కానీ ఉండదు అని వాడు పేరున అబద్ధ ప్రవక్త దేశాలన్నీ కూడా వాడు వెళ్ళి మొత్తం అనౌన్స్మెంట్ చేస్తాడు. టెలివిజన్ లో వస్తాయి, రేడియోలో వస్తాయి, యూట్యూబ్ లో అన్నిట్లో, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో వస్తా ఉంటాయి, రిలీజ్ చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రపంచం మొత్తాన్ని కూడా వాడు ఏం చేస్తాడు, వాడు గుప్పిట్లోకి తీసుకుంటాడు, వాడు స్వాధీనంలో తీసుకుంటాడు. కానీ ప్రపంచం అంతటా వాడికి అధికారం ఉంటుంది అంటే ప్రతి మనిషి మీద, ప్రతి దేశం మీద. కానీ మనం చదువుకున్నప్పుడు ప్రకటన గ్రంథం 11 మన్నించాలి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 40-41 వచనంలో రాయబడిన రీతిగా మోయాబు దేశం మీద వాడికి అధికారం ఉండదు, అమ్మోను దేశం మీద, అమ్మోనీల మీద అధికారం ఉండదు, ఎదోము దేశం మీద వాడికి అధికారం ఉండదు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. వాడు ఎంత మాత్రం కూడా వాడి శాసనానికి, వాడి చట్టానికి మేము లొంగమంటారు, తిరుగుబాటు చేస్తారు. ఈ 3 దేశస్తులు మీద వాడికి అధికారం ఉండదని దానియేలు గ్రంథం 11:40-41 తెలియచేస్తా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ తూర్పున ఉన్నటువంటి జోర్దాన్ మీద ఇతనికి అధికారం ఉండదు. జోర్దాన్ ప్రాంతంలోనే 3 దేశాలు ఉన్నాయి కదండి. యోర్దాను ప్రాంతంలోనే అమ్మోనీలు, మోయాబీలు, ఎదోమీల దేశాలు, 3 దేశాలు కూడా ఆ జోర్దాన్ ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి ఆ 3 దేశాల మీద వాడికి ఎంత మాత్రం కూడా అధికారము ఉండదు అని మనము చెప్పుకుంటా ఉన్నాం. ఈ 3 దేశాల స్వాధీనంలోనే అరణ్యం అనేది ఉంది. ఏదో ఒక కోట లేక సెల, బోస్రా, పెట్రా అనే ఆ పట్టణం అరణ్యం అక్కడే ఉంది. అరణ్యంలోనే పర్వతం ఉంది. ఆ పర్వతం పైన పట్టణం కట్టబడినట్లు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని యేసు ప్రభు తన ప్రవచన ప్రకారం ఎక్కడికి పారిపోవాలంటున్నాడు? ఆ అరణ్యానికి. ఎదోమీయుల స్వాధీనంలో ఉన్న కదండి, జోర్డాన్ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మోనీయులు, మోయాబీల స్వాధీనంలో ఉన్నటువంటి ఆ అరణ్యానికి, ఆ కొండకి, ఆ పెట్రా అనే పట్టణానికి పారిపోమని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంచె దినాల్లో ఇశ్రాయేలీలు ఆ అరణ్యానికి, ఆ ఎదోము కొండకి పారిపోతారు. ఆ పెట్రా అనే ప్రాంతానికి ఇశ్రాయేలీల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ బోస్రా అనే పట్టణంలోకి, ఆ ఎత్తైన పర్వతం మీదకి ఇశ్రాయేలీలు వెళ్ళి దాక్కుంటారు. ఆ 1.5 కిలోమీటర్లు ఉన్నటువంటి సందులో గుండా వాడు ప్రయాణం చేసి, ఎంట్రన్స్ లో కూడా ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళ్ళి ఎదోమీయులు కట్టినటువంటి వేళ కొరకు దేవుని ప్రణాళిక
కట్టబడినటువంటి దానిలోకి పోయి వాళ్ళు అక్కడే వాళ్ళు 3.5 సంవత్సరాలు 1260 రోజులు 42 నెలలు అక్కడ వాళ్ళు తలదాచుకుంటారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఆ జోర్డాన్ ప్రాంతంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఆ ఎదోము దేశంలో ఉన్నటువంటి అరణ్యంలో ఆ యొక్క పెట్రా అనే ప్రాంతంలో అన్ని కొండరాళ్ళు ఉన్నాయి. ఏదో వీళ్ళు ఇప్పుడు అక్కడ కొండ పైన నివాసం ఉంటలా, అన్ని కొండరాళ్ళు బండరాళ్ళు కదండి. అక్కడంతా కూడా మొత్తం ఆ బొస్రా అనే పట్టణం ఖాళీగా ఉంది. లాస్ట్ డేస్ లో ఇశ్రాయేలీలు ఆ 3.5 సంవత్సరాలు ఎత్తైనటువంటి పర్వశిఖరం మీద నివాసం ఉండబోతున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును. అప్పుడు సాతాను ఏం చేస్తాడు ఏమండి? అప్పుడు సాతాను ఏం చేస్తాడు? చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో అందువలన ఆమె అరణ్యములో ఉన్న, అంటే ఎవరు ఆమె అంటే ఇశ్రాయేలు ప్రజలు, అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడ్డాయి. అక్కడ ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడుతుంది అని మనము ఈ భాగంలో చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకి ఒక మాట తెలియచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆఫ్ఘన్ దేశం ఉంది కదండి. ఆఫ్ఘన్ దేశాన్ని అమెరికా సైనికులు కొంతకాలం కాపాడుతూ వచ్చారు. కానీ అమెరికా దేశస్తులు ఒక డెసిషన్ తీసుకున్నారు, తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలని ఒక డెసిషన్ తీసుకుని ఆ నిర్ణయం తర్వాత అమెరికా సైనికులు ఆఫ్ఘన్ దేశం నుండి వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత తాలిబాన్లు వచ్చారు. తాలిబాన్లు వచ్చి ఆఫ్ఘన్ దేశాన్ని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా ఏమైపోయారు? బింబెలెత్తిపోయారు, భయపడిపోయి ఆ దేశం వచ్చి పారిపోతా ఉండి 200 మంది పట్టే విమానాన్ని కొన్ని వేల మంది ఎక్కారు. ఒక్కొక్క విమానం ఎంతమంది పట్టొచ్చు? 180 నుండి 200 మంది పట్టవచ్చు. కానీ ఒక్కొక్క విమానంలో 200 మంది పట్టే విమానంలో కొన్ని వేల మంది వాళ్ళు ఆ విమానాలు ఎక్కారు. ఎక్కడం మాత్రమే కాదు, ఆ విమానం రెక్కల మీద చక్రాల మీద ఎక్కి కూర్చున్నారు. విమానం నేలపై నుండి పైకి లేచేటప్పుడు అనేక మంది క్రింద పడి చనిపోవటం మనం టెలివిజన్ లో కూడా చూసాం. పెట్టల్లాగా రాలిపోయారు, చనిపోవటం మన కళ్ళారా చూసాం. యాంటీ క్రైస్ట్ ఇప్పుడు వస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా పారిపోండి అని చెప్పినప్పుడు వాడు పారిపోయేటప్పుడు ఆఫ్ఘన్ దేశంలో తాలిబాన్లు వస్తున్నారనే సరికి వాళ్ళు ఏమంటున్నారు? ఒక్కసారిగా దొరికినట్టు విమానంలో చక్రాల మీద రెక్కల మీద ఎక్కి ప్రాణం కాపాడుకోవడానికి వాళ్ళు ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఏది దొరికితే అది ఎక్కేశారు. కానీ వాళ్ళు అక్కడే ఒకవేళ ఆ దేశంలో ఉంటే బ్రతుకుండే వాళ్ళు, కానీ వాళ్ళు చివరికి ఆ విమానపు రెక్కలు చక్రాల మీద ఎక్కి అది నేల నుండి పైకి లేస్తూ ఉండగా క్రింద పడి చనిపోయారు. కానీ ఇప్పుడు యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు. తాలిబాన్లు వస్తున్నారు అన్నట్టుగానే యాంటీ క్రైస్ట్ వస్తున్నారు. ఇశ్రాయేలీయులారా ఇప్పుడు మీరు పారిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు అరణ్యంలోనికి పారిపోయేటప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఆమెకు 2 రెక్కలు ఇవ్వబడ్డాయి అని మనం చదువుకున్నాం కదండి. ఏమి ఇవ్వబడ్డాయి? 2 రెక్కలు కలిగిన పక్షి. అంటే ఆ 2 రెక్కలు కలిగిన పక్షి ఏంటి అంటే యోహాను 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రకటన గ్రంథం ఎప్పుడు రాస్తున్నాడంటే క్రీస్తు శకం 96వ సంవత్సరంలో రాస్తున్నాడు. క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఆయన రాస్తున్నాడు. అంటే దాదాపు 1950 సంవత్సరాలకు పూర్వం ఆయన ఈ విమానాన్ని, అంటే ఇప్పట్లో ఉన్న విమానాలు, ఆ విమానాన్ని చూస్తుంటాడు. ఆయనకు అర్థం కాక 2 రెక్కలు కలిగిన పక్షి అని ఆయన వ్రాసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అంటే ఇశ్రాయేలీలు ఆ 2 రెక్కలు కలిగిన పక్షిలో పారిపోతారు. అంటే ఏంటి? ఫ్లైట్ లో పారిపోయి జోర్డాన్ లో ల్యాండ్ అవ్వచ్చు కదండి. జోర్డాన్ లో ల్యాండ్ అవుతారు. నేను అనుకుంటాను ఖచ్చితంగా ఆ పెట్రా ప్రాంతంలో, ఆ జోర్డాన్ దగ్గరలో, అంటే ఆ జోర్డాన్ ప్రాంతంలో పెట్రా అనే ఆ యొక్క పట్టణానికి అతి సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా జరగవచ్చు అనుకుంటున్నాను కదండి. ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడో ఉంటాయి, జోర్డాన్ లో కూడా ఉన్నాయి. కానీ పెట్రా అనే ప్రాంతం చూసారా, ఆ పట్టణం అరణ్యం దగ్గరలో, అరణ్యంలో ఉన్నటువంటి పెట్రా, ఆ దానికి సమీపంలో నేను అనుకుంటాను 100% అతి త్వరలోనే ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా జరగవచ్చు అని నేను తలస్తూ ఉన్నాను. తలలు వంచండి, సమయం అయిపోయింది. ప్రభు అక్కడ ఆలస్యం అయితే వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, స్తోత్రం. దేవుని వాక్యం మన దగ్గరకు వస్తూ ఉండగా మన జీవితాలు అందరం కూడా ఒక నిమిషాన్ని పరిశీలన చేసుకుందాం. రాబోయే భయంకరమైనటువంటి ఉగ్రత దినాలు ఉన్నాయి, శ్రమల కాలం ఉంటుంది, పరిశుద్ధులకు శ్రమలు ఉన్నాయి, యూదా ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనం ముందుగానే వీటన్నిటి తెలుసుకుని ఎలర్ట్ గా గనక సిద్ధపడి లేకపోయినట్లయితే ఆనాడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉండగా ఈ ఉదయకాల సమయం అందు ప్రేరేపించబడినటువంటి వారు ప్రార్థించాలని ప్రభు పేరిట